నమస్తే స్వర్ణ గారు. సార్, ఏపీలో పేర్ని నాని గారి ఆడియో లీక్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. మొట్టమొదటిగా ఈ ఆడియో లీక్ కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆడియో లీక్ అనేది అంటే ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటే లీక్, దాన్ని బయటికి తీసుకొస్తే లీక్ అంటారు. ఓకే, మాట్లాడే వ్యక్తి లీక్ చేశాడా లేదా మాట్లాడించుకున్న వ్యక్తి లీక్ చేశాడా, అసలు లీక్ అది నిజమేనా ఫేక్ అనేది తేలాలి. పేర్నాని గారు చెప్పాలి దాన్ని. సరే, దాంట్లో వ్యాఖ్యలు వాటికి సంబంధించినంత వరకు రెండు సందర్భాల్లో లీక్లు అవుతుంటాయి. ఒకటి, దురుద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి ఫోన్ చేసి కావాలని రికార్డ్ చేసుకొని లీక్ చేయడం, లేదా ఈ సమాచారం బయటికి వెళ్తే బాగుంటుంది ఈ తరహాలో అని అనుకున్నాడు. కొంతమంది లీక్ నాటకాలు ఆడుతుంటారు. అంటే చెప్పదలుచుకుంది అదే, రేపు అది ప్లస్ అయింది అనుకోండి, నేనే చెప్పాను అనొచ్చు. ప్లస్ కాదని అది ఊరికే డమ్మీ రికార్డింగ్, నా సంబంధం అనొచ్చు. కాబట్టి మొత్తం ఈ వ్యూహాత్మకంగా చేస్తలేదు. ఇంటికి పేర్ని నాని గారు మాట్లాడుతుందా బయటే మాట్లాడేస్తున్నాడు. ఇంకా లీక్లు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇది లీకా లేదా డమ్మీనా చూడాలి. కానీ సార్, జనరల్ గా మనం బయట మాట్లాడడానికి ముందే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, మన దృష్టికి వచ్చినప్పుడు మనమే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఈ విషయాన్ని కదా. దీనికన్నా ముందు కూడా మనం పలానా దాని గురించి మాట్లాడదామండి అని కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితే. అందులో పేర్ని నాని గారు మాట్లాడిన భాషకి సంబంధించో ఈ దుమారం మనం పెద్దగా చూడట్లేదు, ఆడియో లీక్ మీదే చూస్తూ ఉన్నాం. అంటే పార్టీలోనే కోవట్లు ఉన్నారు అని అనుకోనే సందర్భం అంటారా? ఇది అలర్ట్గా ఉండాలా? ఏంటంటే ఆ వీడియో, ఆ ఆడియో ఏదైతే ఉందో దాంట్లో వాడిన భాష, దాంట్లో చెప్పిన విషయాలు ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడదానికన్నా తక్కువే ఉంది గ్రావిటీ అంటున్నాను. ఇంకా దాన్ని లీక్ చేసి సాధించేదే ఉందని. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు వస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని పబ్లిక్ గా మాట్లాడి, బయట చట్టపరంగా పబ్లిక్ గా మాట్లాడతాం కానీ లోపల మాత్రం వేసేస్తాం అని అంటే దాంట్లో ఒక ప్రత్యేకత లేకపోతే క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటి దీని అర్థం అనేసి. ఆయన ఆ వీడియోలో ఆడియోలో కన్నా ఇంకా పవర్ఫుల్ గా బయట మాట్లాడాడు. ఆ రప్ప పైన మాట్లాడినాడు కదా. ఇంకో ఇదే అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క కొరవదు, ఊరికి అరవిలేదు కొట్టాల్సిన కొట్టడా బారైన అన్నాడు. నేను అందుకు కాదని మళ్ళీ అన్నాడు కదా, వేరే సంగతి. దానికన్నా పెద్ద భాష ఏం కాదు కదా ఇది అంటున్నా. ఏదో చీకట్లో కొట్టేయాల్సింది పోయి పబ్లిక్ గురించి మాట్లాడుకుంటామా వాడు వీడని కొన్ని మాట్లాడినాడు. అంతకన్నా పెద్ద పరుష పదజాలాలు, వ్యూహాలు ఏం దీంట్లో కనపడట్లా. కాబట్టి లీక్ చేసిన వాడికి కూడా దీంట్లో ఏముంది? అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో పార్టీ నాయకులు ఆవేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నా కూడా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి నిజంగా లీక్ అయిందా, ఇది ఫేక్తో జాగ్రత్తలు తీసుకునేది ఏముంది, ఫేక్ గానే చూడాలి. నిజంగా లీక్ అయింటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పింది కూడా మనోడే లీక్ చేసి బయటికి రికార్డ్ చేసి పెడుతున్నాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి, ఇది జరుగుండి ఉంటే. కానీ దీంట్లో ఆశ్చర్యం ఎందుకు ప్రభావం అంటే, దీనికన్నా పరుష పదజాలం, దీనికన్నా గట్టి భాష, గట్టి మాట బయట మాట్లాడేస్తున్నాడు. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ నడిచినప్పుడు చిన్న చిన్న విషయాలకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఈ ఇష్యూ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్న చిన్న విషయాన్ని కూడా సంబోధించడం జరిగింది. దీనికైతే పర్వాలేదు. బట్ పార్టీలో కొన్ని అంతర్గత విషయాలు ఉండుంటాయి. అలాంటి విషయాలు కనుక ఏవైనా బహిర్గతం అయితే, కొన్ని సందర్భాలలో కీడించి మేలంచాలి అంటారు కదా, బహిర్గతం అయితే అప్పుడు పార్టీకి నష్టం కాదంటారా? ఒకవేళ నిజంగానే కోవట్లు ఉంటే ఖచ్చితంగా కోవర్ట్లున్నా, లోపల జరిగే విషయాలు బయటికి వచ్చినా ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం. కాబట్టి అట్లాంటి తీవ్రమైన విషయాలు ఎప్పుడు కూడా బహిరంగ మాట్లాడరు. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వీలైనంత వరకు సీక్రెట్ కావచ్చు, వ్యూహాలకు సంబంధించి ఉంటే పిలుచుకొని డైరెక్ట్ గా మాట్లాడతారు. కొంతమంది నాయకులు అయితే ఫోన్లు బయట పెట్టించేసారు, అప్పుడు లోపల రమ్మంటారు. అవును. కాబట్టి సహజంగా వ్యూహాలు ఇవన్నీ కూడా చాలా ఆంతరంగికులతో మాట్లాడతారు, ఎప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడరు. అంటే 99% సమస్య రాదు, ఎప్పుడైనా వచ్చిందంటే వాళ్ళు దురదృష్టం. ఖచ్చితంగా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయా పార్టీలకు, ఆయా వ్యక్తులకు రాజకీయంగా నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఈ ఇష్యూ జరిగిందే ఇప్పుడు హారిక గారి ఇష్యూ, గుడివాడ జడ్పీ చైర్మన్ గారికి సంబంధించి రాళ్లదాడి ఇష్యూకి సంబంధించి ఈ ఆడియో లీక్స్ అనేవి బయటకు వచ్చాయి కదా. ఈ హారిక గారి ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఏం స్పందిస్తారు, ఏమంటారు? హారిక గారి పైన జరిగిన దాడి చాలా అభ్యంతరకరం అండి. ఒక మహిళ, చదువుకున్న మహిళ, యంగ్ లేడీ, రాజకీయాల్లో వచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే జిల్లా మొత్తానికి ప్రథమ పౌరురాలంటారు. నగరంలో మేయర్, మున్సిపాలిటీలో చైర్మన్, జిల్లాకి పరిషత్ చైర్మన్ వాళ్ళు ప్రథమ మహిళగా చూస్తారు. ప్రథమ మహిళ కాదు, ప్రథమ పౌరురాలు. అంటే పురుషుడు మొత్తం జనానికి సిటీ నెంబర్ 1 పర్సన్.
కాబట్టి ఫస్ట్ సిటిజన్ అంటారు. రాష్ట్రపతిని ఎట్టయితే జిల్లాలో దేశానికి ఫస్ట్ సిటిజన్ అంటే అట్లా. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి గుడివాడ క్యాంపెయిన్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? గుడివాడలో మన గన్నవరంలో వల్లభనేని వంశీ గారు, గుడివాడలో పేర్ని నాని గారు, కొడాల నాని గారు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఆపరేషన్ జరిగింది. రెండోది ఆ ప్రభుత్వం టార్గెట్ లో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒక ఆయన అరెస్ట్ అయి పెడితే ఈయన బయట ఉన్నాడు. కాబట్టి కొంత భయము, కొంత కన్ఫ్యూజ్ అనేది ఆ నియోజకవర్గాల్లో ఉంటాయి. ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో ఉన్నారు. చంద్రబాబు గారు రీకాల్ మేనిఫెస్టో అనే పేరుతో ఉన్నారు. సహజంగా అధికార పార్టీ ఈ ఒత్తిడి కారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి కొంచెం తటపటాయింపు ఉంటుంది. ప్రోగ్రామ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకు అప్పుడే రిస్క్ అని. ఇంకొక కొడాల నాని గారు కూడా ఆరోగ్య రీత్యా, పరిస్థితుల రీత్యా కూడా ఫెరోసస్ గా ఆయనకున్న టైప్ ఆఫ్ యాక్టివిటీలో రాలేడు. అందుకని అధిష్టానం వర్గం అక్కడ కానీ సరిగ్గా జరగకపోతే మనం బలహీనపడిపెట్టు మెసేజ్ వెళ్తుంది కాబట్టి జిల్లా నాయకత్వం అడుగు కూర్చునింది. అది వాళ్ళ హక్కు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అధికార పార్టీ. కానీ వాళ్ళు పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చారు. దానికి ఒక మంచి సాకు ఏంటి, పేర్ని నాని గారు కొట్టేయాలి, రాత్రిపూట కొట్టేయాలి కానీ ఈ పగులుపూట మాటలేందుకు, వాడు వీడని లొకేషన్ ఇట్లాంటి దాన్ని తీసుకుని వాళ్ళు ఎట్టొస్తారు చూద్దామని వాళ్ళు ఒక సాకు నిరసనకు తీసుకున్నారు. ఇట్లాంటి కండిషన్ ఒకటి ఉత్పన్నమైనప్పుడు పోలీసులు అలర్ట్గా ఉండాలి. ఆ మీటింగ్ కాడికి వాళ్ళు వస్తారు, పరస్పరం భావోద్వేగాలకు గురవుతారు. అక్కడ జిల్లా చైర్పర్సన్ ఉన్నారు, కీలకమైన నాయకులు ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగితే పోలీసులకి, ప్రభుత్వానికి అంత మంచిది కాదని అలర్ట్ అయ్యి వాళ్ళని ఇల్లు చెదరగొట్టే వాళ్ళు అరెస్ట్ చేయాలి. వివిఐపీగా ఉన్నటువంటి వారిని దూరంగా తీసుకెళ్ళిపోవాలి. అది భిన్నంగా వ్యవహరించడం, వాళ్ళ కారు మీద వచ్చేంత వరకు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం. మూడోది చివరికి కేసు వాళ్ళ భర్త మీద పెట్టడం. ఖచ్చితంగా హారిక గారి విషయంలో ప్రభుత్వం చేస్తుంది చాలా తప్పు. అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు పెట్టని అందరూ స్వాగతిస్తాం. మరి ఈయన కూడా మహిళే కదా. కానీ ఈ మీద దాడి ఎట్లా చూడాలి? ఆయన అసభ్య పదాలతో అన్నారు, మీరు అధికారాన్ని ఉపయోగించారు. తేడా ఉండొచ్చు, కానీ జరిగిన దాడి ఒకటే కదా. కానీ ఆ మీద కూడా ఆ వాళ్ళకి అనుకూలంగా వచ్చిన భర్త మీద కేసు పెట్టడం ఏంటి? కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం మహిళల పట్లే కాదు, ఎవరి పట్ల కూడా ఒక రాజకీయ టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం ముద్దెందు చేతులు మరింత ఎక్కువ తీసుకోవాలి. అది తీసుకుంటే హారిక ఘటన జరుగుండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం హారిక గారి ఘటన జరిపిన ఆమెకు తగిన భద్రత కల్పించాలి. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా ఒక సిగ్నల్